అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు ఈ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నాను అనేది వ్లాగ్లో చూపిస్తాను. ఇక సాయంత్రం గుడికి అయితే వెళ్ళటానికి అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక సాయంత్రం గుళ్ళో అయితే ఒత్తులు వెలిగిద్దామని ఇక మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉంటున్నాము మేము. అత్తయ్య కొంచెం షుగర్ ఉందండి, అందుకని అత్తయ్య మధ్యాహ్నం టిఫిన్ అయితే చేశారు. ఇక సాయంత్రం నేను ఎలుగుమ్మాలన్నీ ఊడ్చుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక పరవన్నం అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సలివిడి అయితే కలుపుతున్నాను. పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇంకా గుడికి అయితే వెళ్ళటానికి టైం ఉంది కాబట్టి నా అంతా ఉంటుంది ఈలోపు. ఈ లోపేమో అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక అత్తయ్యకి అయితే కాళ్ళకు పసుపు రాసాను. తర్వాత నేను కూడా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటున్నాను. ఈ పౌర్ణమికి చాలామందికి అయితే కేదారస్ నోములు ఇంకా చాలా పూజలు అయితే ఉంటాయి. ఇక మాకైతే అవన్నీ లేవు. ఓన్లీ కార్తీక మాసంలో రామదేవుని పూజ, త్రిమూర్తుల పూజే ఉంటుంది. ఇక పౌర్ణమికి కూడా పూజలు అయితే ఏమీ లేవు. ఇక అందుకని ఇక సింపుల్గా గుడికి వెళ్ళి 365 ఎత్తులు అయితే వెలిగిచ్చేసి వస్తాము. దానికి కావాల్సినవన్నీ ఇక బాస్కెట్లో అయితే సర్దేసుకుంటున్నాను. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, సాంబ్రాణి పుల్లలు, ఒత్తులు, నూనె, అగ్గిపెట్టి, హారతి ఇచ్చేది, గంట, పంచపాత్ర అవన్నీ బాస్కెట్లో అయితే సదిరేసుకుంటున్నాను. ఇక పూజ అయితే చేసుకోవాలి. ఈలోపు మా అమ్మాయి స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది. తను కూడా వచ్చిన తర్వాత ఇక రెడీ అయ్యి అత్తయ్య, నేను, మేనగోడలు, పిల్లలు అందరం కలిసి గుడికి అయితే వెళ్తాము. ఇక తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక సాయంత్రం పూజ అయితే ఎక్కువగా శివుడికి చెందుతుంది మనం చేసే పూజ. ఇక మార్నింగ్ చేసుకునే పూజ అయితే దామోదరుడికి చెందుతుందని అంటున్నారు. అందుకని కార్తీక మాసంలో మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలు అయితే పూజ అయితే చేసుకుంటారు. ఇక తులసమ్మ దగ్గర చేసిన తర్వాత నేను ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక మా అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చేసేసింది. ఇక తర్వాత పూజ అంతా చేసుకున్న తర్వాత కాసేపు ఇంట్లో కూర్చొని ఇక తలుపుల దగ్గరికి అయితే వేసేసి ఇక మేమైతే గుడికి అయితే బయలుదేరుతున్నాము. మా ఇంటికి దగ్గరలోనే గుడి అయితే ఉంది, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక ఒత్తులు అయితే మా వారు వెలిగించాలి, కానీ మా వారికి పని ఉంది, రావటం కుదరలేదని ఇక నేను అత్తయ్య అయితే వెళ్ళి వెలిగించుకుంటాము. ఇక దగ్గరలో అని చెప్పా కదండి, ఇదే గుడి. ఇక్కడ శివాలయమును అమ్మవారి గుడి ఉంటుంది. ఈ గుడికి దగ్గరలో అయితే శివాలయం ఉంది. అక్కడికైతే చాలామంది అయితే జనం వస్తారు ఈ పౌర్ణమికి ఒత్తులు వెలిగించుకుంటాకి. ఇక అక్కడికి వెళితే మనం ఖాళీ కూడా ఉండదని చెప్పి ఎక్కువగా ఈ ఆశ్రమం గుడికి అయితేనే వస్తాము. ఇక ఇక్కడ అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్వాములు కూడా వచ్చి స్నానం అవన్నీ చేసి భజనలు కూడా అవన్నీ చేసుకుంటారు. ఇక మేమైతే ఇక్కడ శివాలయం దగ్గర చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఇట్లా శివలింగము, పాము పడగ అవన్నీ ఉంటాయి. ఇక అక్కడ శుభ్రం చేసుకుని ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం. ఇక గుళ్ళో కూడా ఎక్కువ మంది జనం లేరు. మేము వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు మటుకే వచ్చారు. ఇక మేము పూజ చేసుకునే టయానికి చక్కగా నిండుగా ఉన్నాడు చంద్రుడు కూడా, చాలా హ్యాపీ అనిపించింది. ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాము. ఇక మేనగోళ్ళు వాళ్ళు భార్యాభర్తలు అయితే వెలిగించుకుంటున్నారు. ఇక్కడ అత్తయ్య అయితే వెలిగించుకుంటున్నారు. తర్వాత నేను కూడా వెలిగించుకున్నాను. ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్ళు అయితే వస్తే అవి శివుడికి అభిషేకం లాగా మా అమ్మాయి అయితే చేస్తుంది. ఇక తర్వాత ఇక మా అమ్మాయి కూడా దండం పెట్టుకున్న తర్వాత దేవుడిని దర్శించుకుందామని చెప్పి గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇదే అమ్మవారి గుడి. ఈ అమ్మవారి విగ్రహం కింద శ్రీచక్రం అయితే ఉంటుందంట. ఇక అమ్మవారి గుడిలో దండం పెట్టుకొని బొట్టు అవి పెట్టుకొని పక్కనే శివాలయం, శివుడు ఉంటారు. ఆ శివుడు కూడా దండం పెట్టుకొని కాసేపు అయితే కూర్చున్నాము. ఈ శివుడికి కొంచెం పక్కగా ఏమో కృష్ణుడు అయితే ఉంటారు. కృష్ణుడు కూడా ప్రదక్షిణ చేసి ఇక నైవేద్యం పెట్టాము. ఎవరో దీపారాజన అయితే చేశారు. ఇక మేమైతే చేయలేదు, దాంట్లో కొంచెం నూనె అయితే పోసాము. ఇక తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలని చెప్పి ఇక గుళ్ళో అయితే కూర్చున్నాము. ఇక అత్తయ్య కూడా కృష్ణుడి దగ్గర ప్రదక్షిణ చేయలేదని చెప్పి ఇక అత్తయ్య కూడా ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఇక ప్రదక్షిణ అయిన తర్వాత ఇక కాసేపు కూర్చొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రుడిని అయితే చూసి ఉపవాసం అయితే విరమించుకున్నాము. ఇక అత్తయ్య ముందుగా భోజనం చేశారు, తర్వాత నేను కూడా భోజనం చేశాను. ఇక ఇదేనండి ఈ కార్తీక పౌర్ణమి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక మా వీడియోలు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.